గురుభ్యో నమః. శ్రీ గణేష పురాణం 25వ అధ్యాయం. నూతన రాజ నిర్ణయం అనంతరం విశ్వామిత్ర మహర్షి ఇలా అన్నాడు: ఓ రాజా, ఈ విధంగా దక్షుడు తన స్వప్న వృత్తాంతాన్ని తన తల్లికి తెలిపి ఆమె ఆశీస్సులు పొందిన తరువాత దైవావసాన ఒక అద్భుతం జరిగింది. కౌండిన్య నగరాన్ని పాలిస్తున్న చంద్రసేనుడు అనే రాజు స్వర్గస్థుడైనాడు. ఆ రాజు యొక్క వియోగాన్ని సైపలేని ప్రజలంతా ఎంతో విలిపించారు. ప్రజారంజకుడైన పాలకుడు అవటం చేత చంద్రసేనుడు అపారమైన ప్రజాభిమానాన్ని చూరగొన్నాడు. ప్రజల్ని కన్న బిడ్డల కన్నా మిన్నగా పాలించటం వల్ల ప్రజలకు రాజు స్వర్గస్థుడవటం తీరని లోటైంది. తండ్రిని కోల్పోయిన పిల్లల్లా దిక్కులేని వారయ్యారు. తలలు బాదుకొనుచు గుండెలవిసేలా రోదిస్తూ ప్రజలందరూ రాజభవనానికి వచ్చి రాజు యొక్క పార్థివ దేహానికి గౌరవ పురస్సరంగా తలలు వంచి నమస్కరించారు. ఇక రాణి అయిన సులభ యొక్క మనస్థితి వర్ణనాతీతం. గుండెలు నెత్తి మొత్తుకుంటూ అతి దీనంగా రోధించసాగింది. తన ఆభరణాలను అలంకారాలను అటు ఇటు విసిరివేసి దుఃఖభారం అతిశయం అవగా మూర్ఛిల్లింది. కొందరు పరిచారికులు లేవనెత్తి పట్టుకనగా ఓ నాథ ఓ నాథ అంటూ ఏడవసాగింది. అంత క్రూరంగా నొసటి వ్రాత రాసినందుకు బ్రహ్మదేవుని నిందిస్తూ ఒంటరిగా వీడిపోయినందుకు తన పతిదేవుని తప్పుబట్టి దుఃఖాతిశయంతో వివసరాలైంది. అప్పుడు చంద్రసేనుడి మంత్రులైన సుమంత్రుడు మనోరంజనుడు అక్కడికి వచ్చి రాజులేని రాజ్యం గతి ఏమవుతుందా అనే ఆందోళన చెందసాగారు. అలా అందరూ నిశ్చేష్టులై బాధ సర్పదష్టులై ఉండగా దైవావసాన అక్కడికి ఓ యతీశ్వరుడు వచ్చాడు. సకల శాస్త్ర పారంగతుడు, బ్రహ్మ వర్చస్సుతో ప్రకాశిస్తున్న వాడైన ఆ బ్రాహ్మణుడు ఇలా కర్తవ్య బోధ చేశాడు: ఓ ప్రజలారా, మీ స్వార్థ చింతన కాసేపు వదిలి ప్రభువుకు శ్రేయస్సును కలిగించే మార్గం ఆలోచించండి. మీ బాగోగులన్నీ తనివిగా భావించి మీ అందరి శ్రేయస్సుకే ఆహారాహము కృషి చేసే మీ రాజుకు మీరు కృతజ్ఞత చూపి ఆఖరి అవకాశం ఇది. ఎందుకంటే మృతుడైన తర్వాత ప్రేత తన చుట్టూ చేరి రోధిస్తున్న స్నేహితులు బంధుజనుల కన్నీళ్లనే ఆహారంగా స్వీకరిస్తాడు. అప్పుడు అతను విడిచిన పాంచభౌతిక దేహం భూమికి బరువవుతుంది. ఈ భూప్రపంచం ఎక్కడైనా శరీరంలో ప్రాణం ఉన్నంత వరకే జీవుడికి అనుబంధాలు ఉంటాయి. ఆ తరువాత ఆ జీవుని వెంట ఎవరూ అనుసరించలేరు. అతని సుకృత దుష్కృతాలు మాత్రమే అతని వెంట వెడతాయి. ఈ రాణి కూడా తాను అనాథ అయినందుకు దుఃఖిస్తున్నదే తప్ప రాజును అనుసరించగోరి కాదు. మీరంతా ఏమి స్వంత పనులు నెరవేర్చుకోవటంలోనే సమర్థులు. ఇదివరలో ఈ భూమండలాన్ని అనేక మంది ప్రభువులు రాజ్యాలేలారు. సూర్య చంద్రవంశపు రాజులెందరో తమ కాలం చెల్లిపోగా దివంగా అతులు అయ్యారు. కనుక ఇకనైనా మీ రోదనలో నాపి పుత్రహీనుడైన ఈ రాజుకు శ్రేయస్సుకై ఆత్మశాంతికై అంతిమ సంస్కారాలకు ఏర్పాటు చేయండి. మృతుని అంతిమ సంస్కారం చక్కగా నెరవేర్చిన వాడే నిజమైన ఆప్తుడు. ఇటువంటి అపకర్మలు నివర్తించటానికే శాస్త్రాలు పుత్రుని ఆవశ్యకతను నిర్దేశించాయి. పుత్రహీనుడైన ఆ రాజు యొక్క అంత్యక్రియలు జరగడానికి ఔరసపుత్రుని గాని పుత్ర సమానుడైన ఇతరుని గాని తీసుకుని వచ్చి తరువాత జరగాల్సిన కార్యక్రమాలను జరిపించండి. మీరందరూ తిలంజలాలు ఇచ్చి అతనికి తుది వీడ్కోలు ఇవ్వండి అంటూ ఆ యతీశ్వరుడు వారందరినీ కర్తవ్యోన్ముఖుల్ని చేశాడు. ఓ భీమరాజా, అలా ప్రేరేపింపబడిన పురజనులు సుమంతుడనే మంత్రి పొంగవుణ్ణి సంస్కార క్రియలకే నియోగించారు. అతడు అంత్యక్రియలన్నింటినీ యథావిధిగా నిర్వర్తించాడు. ప్రజలంతా తిలాంజలి సమర్పించి పట్టణానికి మరలారు. శివుని దర్శనం చేసుకుని ఎవరి ఇళ్లకు వారు చేరుకున్నారు. 13వ రోజున రాణికి నూతన వస్త్రములు ఇచ్చి ప్రీతితో సుఖభోజనాలు చేశారు. ఇలా కొంతకాలం గడిచాక రాణి, మంత్రులు, పురజనులు రాజ్య పరిపాలనను ఎవరికి అప్పగించాలా అన్న సందిగ్ధంలో పడి ఆలోచించసాగారు. అంతలో అక్కడికి యాదృచ్ఛికంగా ముద్గల మహాముని విచ్చేశాడు. వారి సమస్యకు ఒక పరిష్కారాన్ని సూచించాడు. ఓ జనులారా, గహనమనే పేరుగల రాజుగారి పట్టపుటేనుగును కమలాల మాలను తొండంతో ఎవరి మెడలో వేస్తుందో అతడినే ప్రభువుగా ఎన్నుకుంటే బాగుంటుంది అనగానే ప్రజలంతా సంతోషంతో బాగు బాగు అంటూ హర్షధ్వానాలు చేశారు. ఇది శ్రీ గణేష పురాణ ఉపాసనా ఖండంలోని నూతన రాజు నిర్ణయం అనే 20వ అధ్యాయం సంపూర్ణం.